ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో మందహత ద్వీపం మీద ఉంది. ఈ ద్వీపం ఓం ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఓంకారేశ్వర అని పేరొచ్చింది. ఇక్కడ 2 శివలింగాలున్నాయి. ఒకటి ఓంకారేశ్వర లింగం, ఇంకొకటి అమలేశ్వర లింగం. ఈ 2 లింగాలను కలిపి మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా పూజిస్తాం. దీని వెనుకున్న కథ ఏంటిదంటే, నారద మహర్షి ముల్లోకాలను తిరుగుతూ ఒకసారి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వింధ్య పర్వతం నాకంటే గొప్ప పర్వతం లేదు, నాకంటే ఎత్తైన పర్వతం లేదు అని అహంకారంతో నారద మహర్షికి చెప్తుంది. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో, చూడు వింధ్య పర్వతమా, నువ్వు గొప్ప పర్వతమే, కాదు అనట్లేదు. కాకపోతే నీకంటే ఎత్తైన పర్వతం మేరు పర్వతం. అందరూ ఆ పర్వతాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నారదుడు. వెంటనే వింధ్య పర్వతం దైవస్థానాన్ని కోరి ఒక పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయడం మొదలుపెడుతుంది. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక శివయ్య ప్రత్యక్షమై, ఏమైంది వింధ్య, ఇంత ఘోరమైన తపస్సు చేయడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు.